చూసారా, ఈ బేబీ నేనే డెలివర్ చేశాను. వీళ్ళకి ఇప్పుడు 1.5 year. యాక్చువల్లీ వీళ్ళ మదర్ కి గర్భసంచిలో చిన్న పాలిప్ ఉండేది, ఎండోమెట్రియల్ పాలిప్. వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు. కన్సీవ్ అవ్వకపోతుంటే ఆ ఎండోమెట్రియల్ పాలిప్ తీసేసిన తర్వాత చిన్నగా ట్రీట్మెంట్ పెట్టి కన్సీవ్ అయ్యారు. ఈ బేబీ నేనే డెలివర్ చేశాను. ఈ రోజు తను మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ తో వచ్చారనమాట. స్కాన్ చేస్తే అంతా బాగానే ఉన్నది. బేబీ హార్ట్ బీట్ అది ఫామ్ అయిపోయింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇందులో వీడియో బాగా నచ్చింది ఏంటి చెప్తున్నా, ఈ వెనకాల నింపాయి చూసారా. మీరు పేరెంట్స్ అడిగాను ఎందుకు ఇది పెట్టారు, చాలా ముద్దుగా ఉన్నది ఎందుకు పెట్టారు అని అడిగారు. అడిగితేనేమో దిష్టి పోవడానికి అని చెప్పారు. బట్ నిమ్మకాయ వల్ల మరి దిష్టి ఎలా పోతుందో అనే కాన్సెప్ట్ అయితే నాకు క్లియర్ గా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. బాబు అయితే చాలా ముద్దుగా ఉన్నాడు, యాక్టివ్ గా కూడా ఉన్నాడు అనమాట. నువ్వు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నది అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. వాళ్ళు ఇలా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న వెంటనే నా దగ్గరకు వచ్చారు స్కాన్ కి. ద వెరీ నెక్స్ట్ మినిటే వచ్చారు. ఓ వెరీ గుడ్. అందరూ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ రాగానే మీ గైనకాలజిస్ట్ ని మీట్ అవ్వండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పొజిషన్ అది ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వటం లేదు అని అంటే యాక్చువల్లీ తిని స్కాన్ చేయించుకోవడం వల్ల, వీళ్ళ మదర్ స్కాన్ చేయించుకోవడం వల్ల ఉన్నది అని అర్థమైంది. అది తీసిన తర్వాత తను కన్సీవ్ అయింది చక్కగా. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ అవుతుందంటే బేసిక్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్, కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీ లేట్ అయినప్పుడు మీట్ యువర్ గైనకాలజిస్ట్. అది థ్యాంక్ యూ.